వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ ఫ్రై కర్రీ. ఎగ్ ఫ్రై కర్రీకి కావాల్సిన పదార్థాలు: 4 గుడ్లు, ఒక ఉల్లిగడ్డ సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, టమాటో ఒకటి, ఒక ఉల్లిగడ్డ పొడవునా కట్ చేసుకొని పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నూనె కొంచెం. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడి అయిన తర్వాత దీంట్లో కొన్ని గుడ్లు, 4 గుడ్లు దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పగలగొట్టుకున్న గుడ్లని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత ఒక దాంట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో నూనె కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. టమాటా, ఉల్లిగడ్డ బాగా మగ్గడానికి ఒక 2 నిమిషాలు మూత వేసుకోవాలి. టమాటా, ఉల్లిగడ్డ మగ్గినాయి లేదా? టమాటా, ఉల్లిగడ్డ బాగా మగ్గిపోయినాయి. దీంట్లో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలపాలి కలిసేటట్టు. ఇప్పుడు గుడ్డు ఫ్రైని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక దాంట్లో తీసుకోండి. ఎగ్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.